brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। భరోసా మంత్రం ఇస్తున్నారు కేసీఆర్ కార్యకర్తలకి. మళ్ళీ వచ్చేది మనమే, రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుందంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరంటూ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సంగతేంటో ప్రజలకు అర్థం కావాలన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదన్నారు కేసీఆర్. సరైన పాలన అందకపోతే ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సంగతేంటో ప్రజలకు అర్థం కావాలి అన్నారు. నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ప్రజలకు సూచించారు కేసీఆర్. 100% మళ్లీ తెలంగాణ గెలవాలని, గులాబీ జెండా ఎగరాలి అన్నారు. కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలే. కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే పోడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి. గులాబీ జెండా ఎగిరేయాలి. అద్భుతమైన తెలంగాణను మళ్ళా సాధించాలి. తమ సభకొచ్చే వారిని కూడా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు కేసీఆర్. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలతో ఏమీ సాధించలేరన్నారు.